సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మానవత్వంలో ఉండాలని సూచించారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పాలన అంటే కూల్చివేతలేనా అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికి కూడా చెప్పినారు. నీళ్ల వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ల వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టుంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు ఎంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కూలుస్తాను రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ ఈరోజు అదే కేసీఆర్ గారు ఉండుంటే ఈరోజు మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ చేసేవాడు. చెయ్యాలనే ఆలోచన గతంలో చేస్తున్నాం కాబట్టి, కానీ ఈ విధంగా పేదలను ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి అయితే ఉండేది కాదని ఒకసారి తెలియజేసుకుంటే, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ మూల చూసినా అందరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక సైడ్ హైడ్రా బాధితులు, ఒక సైడ్ ఖమ్మంలో కానివ్వండి, ఇక్కడ మూసి బాధితులు కానివ్వండి, ఇంకో సైడ్ భూములు లాక్కుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కన్నీరు పెడుతుంది తెలంగాణ రాష్ట్రం. నిజంగా తెలంగాణ తల్లి ఈరోజు ఏ మూలకు చూసినా కన్నీరు పెడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అందుకే పాలన చేసేవాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మానవత్వంతో పాలన చేస్తే రాష్ట్రం ఎట్లుంటుందనేది కేసీఆర్ గారు చేసి చూపించున్నారు. ఒక విజన్తో, ఒక మానవత్వంతో ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరికైనా ప్రభుత్వం తరఫున ఇబ్బంది అయితే మనమున్నామనే భరోసా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దామని అందరు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.